జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మి పెళ్లి అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. సుడిగాలి సుధీర్తో రష్మి ప్రేమాయణం సాగిస్తోందని, ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలిసిపోయింది. ఇదంతా జబర్దస్త్ కిట్లలో ప్రేక్షకులను నవ్వించడానికి క్రియేట్ చేసిన ఒక హై డ్రామా. అయితే రష్మి పెళ్లి విషయంలో తరచూ ఏదో ఒక టాపిక్ రన్ అవుతూనే ఉంటుంది. వయసు ముదిరిపోతున్న ఆమె పెళ్లికి దూరంగా ఉండటంపై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్లో చమ్మక్ చంద్ర రష్మిని టార్గెట్ చేస్తూ డైలాగులు పేల్చాడు. మొగుడితో ఇంటి పనులు చేయించడం ఎలా అనే కాన్సెప్ట్తో చమ్మక్ చంద్ర ఓ స్కిట్ చేశాడు. ఇందులో పక్కింటికి కొత్తగా పెళ్ళైన అమ్మాయి రావటంతో రష్మిని ఉద్దేశించి, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు, భూమి పుట్టినప్పుడు పుట్టావు, అకౌంట్లో డబ్బులు వేసినట్లు ఏజ్ని వెనకాల వేసుకుంటూ దీనివల్ల వచ్చేది ఏజ్ బార్ ముసలితనం తప్ప ఏమీ లేదు అంటూ రష్మి పరువు తీసేశాడు చమ్మక్ చంద్ర. పక్కింటి అమ్మాయికి మొగుడిని కంట్రోల్ చేయడం ఎలా, వారితో ముగ్గులు సైతం వేయించడం ఎలానో నేర్పించడంతో ఆశ్చర్యపోయిన రష్మి, ఇలా ముగ్గులు వేసే ఇంటి పనులు చేసే అబ్బాయి దొరికితే నేను కూడా పెళ్లి చేసుకుంటానంటూ సమాధానం ఇస్తుంది. అయితే షో జరిగేటప్పుడు రష్మి ఎంత సరదాగా ఉన్నా స్కిట్లలో తనపై వేసే డైలాగులు తన మనసును గాయపరుస్తున్నాయని రష్మి పలు సందర్భాల్లో భావోద్వేగానికి గురైందట. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యాంకర్ రష్మి కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడింది. అయితే జబర్దస్త్ షో చేసే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెకు క్రేజ్ పెరగడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అటు సినిమాలు ఇటు టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఏదైతేనేమి వీళ్ళందరూ మనల్ని నవ్వించినప్పటికీ ఒకరి మనోభావాలు దెబ్బతీయకుండా స్కిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా అలానే కోరుకుంటున్నారా? అయితే మీ సమాధానాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.